ఇదిగోండి ఇవ్వండి జున్ను పాలు అండి. జున్ను పాలు మా ఊరు పాలు ఇలా ఉంటే ఏ పూట ఎప్పుడు వస్తాను ఫ్రిడ్జ్లో పెడతామండి. మిగతా టైంలో పాలు రాలేదనుకుంటే ఆ టైంలో తీసి వండుతాం. తర్వాత ఎక్కువ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టి ఆటలు తీసుకుని ఆటగా వండుతామండి. అలాగని ఈ పాలు తిన్నే కానీ ఏదో కలిపి వండేసి ఏదో వ్యాపారం చేసుకుంటే మనుషులు మనకు కాదండి. ఇది పక్క ఒరిజినల్ పాలు తిన్నే, ఆవు పాలు తిన్నాం, గేదె పాలు కాదండి, ఆవు పాలే. మీకు ఏమైనా డౌట్గా వచ్చేలా ఉంటేనండి మా అడ్రస్ కూడా క్లియర్గా పెడుతున్నాం, చూసుకోండి. అనకాపల్లి చూసుకోండి, 3 మంది చెప్తారు, మీరు చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ జున్ను పాలు కొనుగోలు ఇల్లు ఎక్కడని చెప్తారు, జున్ను అమ్మోళ్ళు ఇల్లు కాదు, జున్ను పాలు కొనుగోలు ఇల్లు ఎక్కడని మీకు 3 మంది చెప్తారు. చూసి అడగండి. అది పాలు జున్ను మీకు తెలిసిపోతుంది కదా. అంచేత ఈ ఇంత జున్ను అయితే ఆవు పాలు జున్ను ఇంత గట్టి రాదు కదా, మెత్తకొత్తగా, అది తప్పండి. అది ఏంటంటే గేదె పాలకైతే మామూలు పాలు ఎక్కువ కలిస్తే, ఆవు పాలకైతే తక్కువ కలిస్తాయి. ఏంటంటే మనం కలిపి పాలులోనే పెట్టి ఉంటుంది జున్ను. పాలు కలిపి విధానం పెట్టే మామూలు పాలు ఎక్కువ వేస్తే అనుకోండి మెత్తగా అయిపోతుంది, జున్ను పాలు ఎక్కువ అయింది గట్టిగా ఉంటుంది ఇంకంతే. అలాగని స్వీటు కూడా ఒక్కో రోజు ఎక్కువ అయిపోద్ది, ఒక రోజు తగ్గిపోద్ది. స్వీటు కూడా ఒక అంతలా ఉండదు. మాకు ఒక్కో రోజు 5 లీటర్లు వస్తాయి, ఒకరు 10 లీటర్లు వస్తాయి, ఒకరు 30 లీటర్లు వస్తాయి, ఒకరు 40 లీటర్లు వస్తాయి. మాకు ఏంటంటే మొత్తం పాలులోనూ మాకు పందాల బెల్లం కలిపి అప్పుడు టేస్ట్ చూస్తారు స్వీటు. అలాంటప్పుడు ఒక రోజు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అలాగనేసి 1 లీటర్కి ఇంత, అర లీటర్కి ఇంత ఉండదండి. ఇంకేంటి మాకు మాత్రం మేము వ్యాపారం చేసుకోవడం వల్ల మాకు ఎన్ని పాలు వచ్చినా ఇంకా అంతలా చూసుకోవడం తప్ప, కానీ లీటర్కి, అర లీటర్కి ఇంకా లెక్క ఉండదు మాకు. మొత్తం కలుపుకొని దాన్ని టేస్ట్ చూసి అప్పుడు స్పీడ్ దాని ప్రకారం వేస్తారన్నమాట స్వీటు. చాలామంది ఏంటంటే పాలు లీటర్కి ఇస్తాయండి, లీటర్కి అంత రైతు శుభ్రంగా ఇచ్చారు అనుకోండి, లీటర్ కలిస్తే వాళ్ళు శుభ్రంగా వాళ్ళే కలిపి ఇచ్చేస్తున్నారు. ఇంకేం కలుపుతండి, ఇలా కలిపి పెట్టవలసి వస్తుంది. అందుకే మాకు కూడా వ్యాపారం చాలా కష్టమైపోతుంది. లీటరే అవుతుంది, లీటర్కి 1 కేజీ అవుతుంది ఆ లోసి పాలుకి. ఇంకా మనకేం కడుతుంది, గిట్టుబాటు అవ్వకుంటుంది, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఎవరన్నా ఫోన్ చేద్దాం అనుకుంటే 8 గంటలకి 9 గంటలకి ఇలా చేయండి. నేను బయలుదేరి వచ్చేటప్పుడు మీకు ఇలాగ అనకాపల్లి మంచి వస్తాను కాబట్టి అనకాపల్లి, లగ్గిరిపాలెం, అగనంపూడి, కొలనపాలెం, గోజువాక, ఇలా నేను ఎన్ఏడి బ్యాంకి, ఇలా కంచరపాలెం, మరిపాలెం నుంచి ఇలా మార్కెట్కి వెళ్తానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేస్తే నేను నెంబర్ రాసుకుంటాను, నాకు వచ్చి ఫోన్ చేస్తే మీకు పట్టుకెళ్ళిపోవడానికి అవుతుంది. అంతే తప్ప డోర్ డెలివరీ అయితే ఉండదండి. డోర్ డెలివరీ ఉండవండి. ఇంకోటి ఈరోజు వస్తానండి మార్కెట్కి, ఎవరైనా ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ చేయండి, ఇస్తాను. నాది యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఒరిజినల్ జున్ను బై రఘురామ్.